కొండాపురం మండలం గానుగుపెంట గ్రామంలో జరిగిన జడ రసూల్ హత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఇర్మియా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందని తెలియజేశారు. మొన్న 2 రోజుల క్రితం గానుగుపెంటపల్లి పంచాయతీలో ఒక దారుణ హత్య జరిగింది. ఒక దళితుడి మీద. దళితుడిని హత్య చేయటానికి కారణాలు కూడా ఏమీ లేవు. అంటే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమిలో ఉండే ప్రజలకి, కూటమిలో ఉండే లీడర్లకి చేతులు చాలా జలజలగా ఉంటుంది. కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి. చేయకపోతే మనం ఎందుకు ఈ పార్టీలో ఉండటం అనే పద్ధతిలో కూటమిలో ఉండే ప్రతి నాయకులు ఎవరిని పడితే వాళ్ళని కారణాలు లేకుండా చంపటం, ఈ దారుణమైన పనులు చేస్తూ ఉండారు. ఇటువంటి దారుణమైన పనులు ఈరోజు అంటే ఈరోజు కాదు, 2 సంవత్సరాల నుంచి వచ్చిన మరుసటి రోజు నుంచే, గవర్నమెంట్ వచ్చిన మరుసటి రోజు నుంచే ఈ హత్యలు, ఈ మానభంగాలు ఇవి అన్నీ వాళ్ళకి సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి ఈ దళితుల్ని ఈ విధంగా అన్యాయంగా చంపినారు. దీన్ని మాత్రం మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎవరూ కూడా దీన్ని సహించము. ఖచ్చితంగా దానికి సరైన మూల్యం చెల్లించుకోకపోతే మాత్రం దీన్ని హై లెవెల్లో మేము దీనికి సరైన పద్ధతిలో బుద్ధి చెప్తాము. ఖచ్చితంగా గవర్నమెంటు మాది అనే పద్ధతిలో విర్రవేగుతున్నారు. అటువంటిదన్నీ కూడా ఇంకొక సంవత్సరం తర్వాత ఏమాత్రం సాగవు. ఖచ్చితంగా వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాము. దీనికి సరైన న్యాయం చేయాలని చెప్పి నేను అందరినీ, గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాను. ఇటువంటి సంఘటనలన్నీ కూడా ఈ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మాదిగ గిరిజన సామాజిక వర్గాలు ఉన్నాయో వారి మీదనే విపరీతమైనటువంటి దాడులు చేయటమే కాకుండా హత్యలు, మానభంగాలు విపరీతంగా జరుగుతున్నాయి. దీనన్నింటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఈ విషయమై జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మేము పెద్ద ఎత్తున ఆ యొక్క కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఆ కుటుంబ పక్షాన ఉంటామని చెబుతూ, ఆ కుటుంబాన్ని తొందరలోనే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా సందర్శించి ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి ప్రతి రాయితీ వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. సిఎస్డిటి శ్రీనివాసుల్ని, తన అనుచరుల్ని వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తోటి హత్య కేసు నమోదు చేసి వారికి తీవ్రమైనటువంటి శిక్ష పడేంత వరకు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచర వర్గం, దళిత సామాజిక వర్గం వారికి అండగా ఉంటుందని చెప్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కూడా, మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై జగన్. హృదయపూర్వక ఆహ్వానం. శ్రీ 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 చింతాలమ్మ తల్లి దేవస్థానం, చెముడుగుంట గ్రామం, వెంకటాచల మండలం, నెల్లూరు జిల్లా. గ్రామ కొలువు కార్యక్రమాలకు భక్తజనులందరికీ హృదయపూర్వక ఆహ్వానం. మే 17వ తేదీ ఆదివారం నుండి 18వ తేదీ సోమవారం వరకు. మే 17వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం. తదుపరి గిన్నెభిక్షం, మైలు తీర్పు కార్యక్రమాలు నిర్వహించబడును. మధ్యాహ్నం నూతన గంగపెట్టి ఆవిష్కరణ, రాత్రి గంగపెట్టి గ్రామోత్సవం, అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరుగును. మే 18వ తేదీ సోమవారం ఉదయం పోతురాజు గ్రామోత్సవం, కంకణాలు కార్యక్రమం. సాయంత్రం బోనాలు, గ్రామ పొంగళ్లు, రాత్రి ధ్వజారోహణం మరియు కుంభం కార్యక్రమాలతో గ్రామ కురుపు మహోత్సవాలు ముగియనున్నాయి. కావున భక్తి శ్రద్ధలతో జరుగు ఈ మహోత్సవాలకు భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాము. మీ చింతాలమ్మ సేవకులు శ్రీ 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 చింతాలమ్మ తల్లి దేవస్థానం, చెముడుకుంట గ్రామం, వెంకటాచల మండలం, నెల్లూరు జిల్లా.